తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ దసరా. దసరా సందర్భంగా నిర్వహించే దేవి నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇప్పటికే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి దేశం నలుమూల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. దసరా ఉత్సవాలలో ఈసారి వజ్ర కిరీటం చాలా స్పెషల్ అట్రాక్షన్గా మారింది. దుర్గమ్మ రేపటి నుంచి వజ్ర మకుటంతో ధగధగ కాంతులతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వజ్రాలు పొదిగిన కిరీటంపై ఆలయ పూజారి ఏమన్నారో ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర చెందినటువంటి ఒక వ్యాపారవేత్త, ఆయన మహాభక్తుడైన మా శిష్యుడు కూడా ఆయన ఈ వజ్రాల కిరీటాన్ని చెప్పంగానే నేను చేయిస్తాను గురుగారని చెప్పారు. వారి ఆధ్వర్యంలో ఈ దరిదాపు 2.5 కోట్ల పైనే ఖర్చు పెట్టి వారు ఎంతో శ్రమ ఓడ్చి ఈ యొక్క కిరీటాన్ని అమ్మవారికి చేయించడం జరిగింది. ప్రత్యేకించి శుక్రాచార్యుడు ఆధిపత్యం వహించినటువంటి ఈ వజ్రాలన్నిటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం నిజంగా వారికి ఈ రోజున సంపూర్ణంగా కలగాలి. అందరికీ కూడా ప్రత్యేకించి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి ఈ వజ్రాల కిరీటంతో దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా శుభం కలిగి శుభయోగం కలిగి అమ్మవారికి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం అందరికీ ఉంటుందని చెప్పి దీని ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది.